అంటే విక్రమ్ నిన్ను చూస్తే చిన్న ఉన్నావు, పెద్ద పర్సనాలిటీ లేదు, ఫిజిక్ లేదు, హైట్ లేదు. అంటే మనం మనం మన తెలంగాణ భాష ఊత పదం అంటే పిట్ట కొంచెం కూత గణం అనేది చూస్తారేమో. యాక్చువల్లీ నేను చెప్పాల్సింది ఇంకోటి, పాయిజన్ తీసుకున్నాను మిడిల్లో. ఎందుకు? సినిమా పరంగానే ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక దాదాపు వెళ్ళింది ఇండిపెండెంట్ ఫిల్మ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇవ్వడం వలన ఆ డిప్రెషన్లో తీసుకున్నాను అప్పుడు. బట్ అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయిందన్న నా పరంగా. అలాంటి దయచేసి ఎవరు చేయకూడదు అలాంటి పనులు. సినిమా అదొకటే, నా అమ్మాయి అయినా నా లవర్ అయినా ఏదైనా సినిమా ఒకటే. ఇప్పుడు యూత్కు అమ్మాయి ఎంత ముఖ్యం, వాళ్ళు ఎంత రౌండ్, నాకు సినిమా అంట నిజంగా సినిమా అంత ముఖ్యం అన్న. అవును, అప్పుడు అంత కాదు. ప్లస్ ఆ సిచ్యువేషన్లో ఆ 1 monthలోనే చాలా జరిగినాయి అన్న ఇంట్లో. మా సిస్టర్ ఉండే, మా పెద్దనాన్న కూతురు, ఓన్ సిస్టర్, 19 years ఉండే అప్పుడు. తను కూడా అప్పుడే సూసైడ్ చేసుకుంది. అప్పుడే చనిపోవడం, తర్వాత 15 days తర్వాత తాతయ్య చనిపోవడం. అదే మళ్ళీ 6-7 daysలో నేను పాయిజన్ తీసుకోవడం. 1 monthలో జరిగింది అది. నిజంగా వాళ్ళకి ప్లస్ నాకు అప్పుడే ఒక 7 days బ్యాక్ యాక్సిడెంట్ అయింది చిన్నది. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఏదైతే మనం తీస్తున్న సినిమా ఉందో రంజిత్ కేర్ ఆఫ్ వెంకటాపురం, అది దాదాపు నాకు 2.5 years బ్యాక్ అయిపోయింది ఆ స్క్రిప్ట్ మొత్తం. నేను రియాలిటీ ఏంటంటే అన్న, ఆ స్క్రిప్ట్ ఒక 13 రోజుల్లో రాసింది అది. ఓహో సూపర్. 13 రోజుల్లో రాసింది. ఇప్పుడైతే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళి ప్రయత్నం చేసినావు. అవునన్నా, అవును. అయితే యాక్చువల్ అన్న, మా ఫాదర్ కి 2 కొడుకులు, 1 కూతురు, అక్క, ముగ్గురు పుట్టారనమాట. బట్ మా ఫ్యామిలీ పరంగా ఏంటంటే అన్న, వాళ్ళు పుట్టగానే 2 days 3 days తర్వాత చనిపోతున్నారు అనమాట. అట్లా 3 members చనిపోయారు నాకన్నా ముందు. నిన్న దాదాపు నన్ను పుట్టను అనుకున్నారట. అంటే ముందే 3 members చనిపోయారు. తర్వాత ఇక ఎక్స్పెక్ట్ చేయడంలో నేను పుట్టి ఉంటాను. బట్ అలా నేను పుట్టిన తర్వాత మళ్ళీ నాకు తమ్ముడు ఉండే, ఆయన కూడా చనిపోయిండు. ఒక 0 budget సినిమా నిర్మించే అవకాశం లేదు. ఒక 0 budget సినిమా నిర్మించాలనుకున్న విక్రమ్ ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అతనే ఇప్పుడు డైరెక్టర్గా సినిమాను తీసి ముందుకు రాబోతున్నాడు. ఆ విక్రమ్ జీవిత విశేషాలను తెలుసుకుందాం మన జోర్దార్ టాలెంట్ షోలో. హాయ్, హలో, నమస్తే. మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం, సుస్వాగతం. నిజంగానే తన టాలెంట్ జోర్దార్ అనిపించుకుంటున్నాడు మన ఆదిలాబాద్ జిల్లా వాసి. చిన్నతనంలోనే సినిమాలపై మక్కువతో ఎలాగైనా ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పేసి చాలా వరకు షార్ట్ ఫిల్మ్లు, కొన్ని వెబ్ సిరీస్ ఇలా ప్లాన్ చేసుకొని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీళ్ళంతా కలిసి ఒక యూనిట్ ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నతనంలోనే విక్రమ్ డైరెక్టర్గా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఆ చిన్నారి డైరెక్టర్ను ఇప్పుడు చిన్నారి కాదు, పెద్దోడైపోయాడు. ఎందుకంటే సినిమా చేస్తుండు. ఆ సినిమా విశేషాల్ని తెలుసుకునేందుకు మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. తను ఈ రంగంలోకి ఎలా ఆకర్షితుడైండు అని తెలుసుకోవడానికి మేము అడగగానే మాకు టైం ఇచ్చిన విక్రమ్ కి కళాభివందనాలు, ధన్యవాదాలు మన జోర్దార్ టాలెంట్ షో తరఫున. నమస్తే విక్రమ్. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నా. నువ్వు డైరెక్టర్ అంటే నేనా? ఏంది ఇంత చిన్న వయసుంది విక్రమ్? సూపర్ విక్రమ్, నువ్వు చాలా చిన్న వయసులో డైరెక్షన్ వైపు వచ్చినావు. అవునన్నా. సినిమా కూడా ఇప్పటి వరకు 50% అయిందా? 40% కంప్లీట్ చేసినావు. 40% కంప్లీట్ చేసినావు. షెడ్యూల్ గ్యాప్ లో మన జోర్దార్ టాలెంట్ షోకి మేము అడగగానే సమయం ఇచ్చి మీ అందరికి పరిచయం అవుతుండు మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా డైరెక్టర్ విక్రమ్. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, మీ నెగిటివ్ ప్లేస్. అందరికి నమస్కారం అండి. నా పేరు విక్రమ్. మాది ఆదిలాబాద్ జిల్లా నేరేడుగుండ మండలం ఆరేపల్లి అనే గ్రామం అండి. వ్యవసాయ కుటుంబం మా ఫ్యామిలీది. అయితే సినిమా అనేది ఒక నా అంబిషన్ అన్నమాట.
ఫస్ట్ డాన్సర్ గా వెళ్ళాలనుకున్నాను నేను. ఒక డాన్సర్ గా వెళ్ళాలనుకున్నా. అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుండి కొద్దిగా ఏంటంటే ఫ్యామిలీ పరంగా గానీ, మిడిల్ క్లాస్ కాబట్టి ఫ్యామిలీ పరంగా గానీ ఆ టైప్ లో కొంచెం ఇబ్బంది ఉండే వెళ్ళడానికి. సో అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే యాజ్ అ డాన్సర్ గా కాకుండా డైరెక్టర్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఒక మాట ఉంటదన్న, మనం వెళ్ళే దారులు వేరైనా గమ్యం ఒక్కటే అని. సో ఏ రూట్ లో వెళ్ళినా వెళ్ళేది సినిమా ఇండస్ట్రీకి అనుకుని అప్పుడు దాదాపు నాకు 14 years అన్న అప్పుడు. అప్పటి నుంచే డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయి స్క్రిప్ట్ రాయడం. స్కూల్లో కూడా అందరూ పాఠాలు వింటుంటే నేను ఒక్కనే ఒక పేపర్ పెన్ తీసుకుని ఏదో ఒక స్క్రిప్ట్ రాసేటండి. అప్పటి నుంచి ప్రయాణం స్టార్ట్ అయిందన్న. అప్పటి నుంచి ఫోన్ తోని మొబైల్ ద్వారా మా విలేజ్ లో ఒక టీం ఏర్పాటు చేసుకున్నాను అనమాట. నాకు అప్పుడు సపోర్ట్ గా మా అన్నయ్య వాళ్ళు ఉంటుండే, రూపేందర్ అన్న అని, తర్వాత పాండు అన్న, సుభాష్ బాబాయ్ అని వాళ్ళు ఉంటుండే. సో వాళ్ళతోని ఒక టీమ్ తోని ఒక ఫోన్ తోని తీసుకుంటా ఉంటుండే అన్న చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్. అలా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఒక సినిమాకి వచ్చిందన్న. సూపర్. ఇప్పుడు ఇది రావడానికి మాత్రం మెయిన్ కారణం రౌడీ సింగర్ గోపన్న. ఆయన వల్ల నా ఒక కళ నెరవేరుతుందన్న. రౌడీ సింగర్ గోపన్నకు మన జోర్దార్ టాలెంట్ షో తరపున కళాభివందనాలు, ధన్యవాదాలు అన్న. తన టాలెంట్ ను గుర్తించి తనకింత గొప్ప అవకాశాన్ని, బాధ్యతను అప్పచెప్పినందుకు మీకు మన జోర్దార్ టాలెంట్ షో తరపున కళాభివందనాలు, ధన్యవాదాలు. విక్రమ్ గారు, మీరు విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? మీ ఊళ్ళోనా, టౌనా? ఫస్ట్ 5th వరకు ఊర్లోనే అన్న, మామూలు చిన్న స్కూల్లో. అక్కడ నుండి హాస్టల్ ఉండేదన్న, ఏహెచ్ఎస్ బాయ్స్ నిర్మల్ అని, మన ఆశ్రమ హాస్టల్. అక్కడలోనే నేను చేసుకున్నాను 10th వరకు. అక్కడ నుండి మళ్ళీ ఇంటర్ నేరేడుగొండ జూనియర్ కాలేజ్ లో, డిగ్రీ కూడా మా ఇప్పుడు సాయి చైతన్య నేరేడుగొండ కాలేజ్ లో చేస్తున్నాను. అటు కంటిన్యూ చేస్తూ ఇది చేసుకుంటున్నాను. ప్లస్ ఇప్పుడు ఈ ఫీల్డ్ లో వచ్చాను కాబట్టి నాకు మా సాయి చైతన్య డిగ్రీ కాలేజ్ నుంచి కూడా మంచి స్టాఫ్ నుంచి మంచి సపోర్ట్ వచ్చిందన్న. అక్కడ నుండి అలా చేసుకుంటూ ఉంటున్నా. విక్రమ్, నువ్వు స్కూల్ నుంచి కాలేజీ ఇట్లా డిగ్రీ వరకు వచ్చినావు కదా, ఈ చదువుకున్న టైం లోపల డిగ్రీ వరకు నువ్వు ఫస్ట్ డాన్సర్ గా వచ్చినావు. డాన్సర్ కావాలి అనుకున్నా, తర్వాత ఇది కాదు నేను ఇంకేదో చేయాలని డైరెక్షన్ వైపు వెళ్ళిపోయినావు. నువ్వు డిగ్రీ వరకు చదువుకున్న రోజుల్లో ఎప్పుడన్నా స్కూల్ గానీ కాలేజీలో గానీ స్క్రిప్ట్లు రాసి ఏదైనా నాటికను ప్రదర్శించి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది అప్పుడు స్కూల్ స్థాయి, కాలేజ్ స్థాయిలో? అలా ఏం లేదన్న. అంటే మన వాళ్ళు ఏంటంటే అన్న, అంటే వాళ్ళకు అవగాహన ఉండదు. యాక్చువల్లీ సినిమా అంటే అవగాహన ఉండదు. మనకు సినిమా ఇండస్ట్రీలో మనకున్న మైనస్ పాయింట్ ఏంటంటే, మన వాళ్ళకు సినిమా వాళ్ళకు ఒక ఉదాహరణకు ఒక బిజినెస్ చేద్దామంటే డబ్బులు ఇస్తారు, చేయండి అని. ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేద్దాం అంటే జాబ్ ఏమైనా అలా ఏమైనా అవసరం ఉందంటే డబ్బులు ఇస్తారు. నేను సినిమా తీస్తున్నా అని వచ్చేసరికి ఎందుకు అని అడుగుతారు అన్నమాట. అంటే వాళ్ళకి అవగాహన ఉండదు అన్నమాట. సో అదే అప్పుడు నాకు ఇంకా ఏజ్ చిన్న కాబట్టి అంత లేకుండా, బట్ నాకు నేను ట్రై చేసుకుంటా ఉంటుండే అప్పుడు. నాటకాలు గానీ అవి ఇవి నేను రాసే స్క్రిప్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏదైతే టీం ఉంటుందో వాళ్ళకి వెళ్ళి మన చెప్పడం, ఇలా రాశానండి, ఇది కావాలంటే యూజ్ చేసుకోండి, ఆ టైప్ లో ఉంటుండే అన్న కొన్ని. అవును, అంటే అట్లా స్క్రిప్ట్లు నాటకాలు రాసి ఇచ్చిన. ఓకే. అంటే మీరు అనేది ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం లోపల ఈ సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేసాడు తక్కువ. మన తెలంగాణకు సపరేట్ రాష్ట్రం వచ్చి సినిమా ఇండస్ట్రీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ కూడా మన హైదరాబాద్ లోనే ఉంది. అయినా కూడా మన ప్రాంతం నుంచి వచ్చే ప్రొడ్యూసర్లు తక్కువ, డైరెక్టర్లు ఉన్నారు. ప్రొడ్యూసర్లు లేకపోవడం వల్ల చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్లు టాలెంట్ ఉండి కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు తిరిగినో చూసినావు కాబట్టి. ఇప్పుడైతే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళి ప్రయత్నం చేసినావు. అవునన్నా, అవును. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఏదైతే మనం తీస్తున్న సినిమా ఉందో రంజిత్ కేర్ ఆఫ్ వెంకటాపురం, అది దాదాపు నాకు 2.5 years బ్యాక్ అయిపోయింది ఆ స్క్రిప్ట్ మొత్తం. నేను రియాలిటీ ఏంటంటే అన్న, ఆ స్క్రిప్ట్ ఒక 13 రోజుల్లో రాసింది. అది 13 రోజుల్లో రాసింది. కానీ స్క్రీన్ ప్లే రాయడంలో కొంచెం ఇబ్బంది పడినా అనమాట. కొంచెం లాంగ్ అయింది, ఒక 6 months వరకు అయింది స్క్రీన్ ప్లే లో. సో అలా అప్పుడు ప్రొడ్యూసర్ల కోసం వెళ్ళినా అన్న. బట్ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంటే స్క్రిప్ట్ బాగుంది తీసుకుందాం అంటే ఇండిపెండెంట్ ఫిలిం అనుకున్నాను అప్పుడు. స్క్రిప్ట్ బాగుంది, బట్ నీ దగ్గర ఇంకా ఒక ఏమంటారు బ్యాక్ లో ఇది చేసిన అవుట్పుట్ ఏమైనా ఉందా నీ దగ్గర అంటే,
నేను ఇది చేయలేదండి అలా అంటే, సరే స్క్రిప్ట్ మాకు అమ్మేయండి ఆ టైప్ లో కొందరు మాట్లాడారు. బట్ మనం రాసిన కథ ఒక ఏమంటారు మన కొడుకు కూతురు లాగా అంటే అనుకుంటాం కదా, మన పిల్లలాగా అనుకుంటాం కదా. మనం తయారు చేసిన స్క్రిప్ట్ అది ఎవరికో ఇచ్చి క్రెడిట్ మొత్తం వాళ్ళకి ఎందుకో అనుకుని అలా స్టార్ట్ అయిన రోజులు, అప్పటి నుంచి వచ్చిన స్ట్రగుల్స్, మిడిల్ లో వచ్చిన ఇన్సిడెంట్ కూడా జరిగిందని అలా 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 స్టార్ట్ అయితే, తర్వాత గోపి అన్నకు నేను ఫోన్ చేసి ఫస్ట్ లా ఎందుకు అబ్బా అనుకుని ఆయన అనుకుంటా గోపన్న. అప్పుడప్పుడు తర్వాత సరే ఒకసారి చూద్దాం, ఏదో మనోడు విక్రమ్ అంతా ఏదో అంటుండ్రు కదా అని ఒకసారి పిలిచిండు అన్నమాట. పిలిచి ఏంది విక్రమ్ నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు, ఏందబ్బా నాకే నసా అనుకుండా అప్పుడు స్టార్ట్ అయింది. ఒకసారి విన్నాడు అన్న స్క్రిప్ట్, వినేసరికి అబ్బా విక్రమ్ దగ్గర ఇంత స్టఫ్ పెట్టుకొని ఒక కంటెంట్ పెట్టుకొని మనం ఎందుకు ఇంత సైలెంట్ గా ఇప్పటి వరకు ఉంటున్నామని ఆయన స్టార్ట్ అయింది అప్పుడు కాంబినేషన్ అనేది గోపన్నతో. సరే విక్రమ్ నేనున్నా నీకు, చలో సినిమా తీద్దాం. అది ఇండిపెండెంట్ ఫిలిం అనుకున్నా కదా అన్న, అది కాదు మనం సినిమా తీద్దాం. అది ఆయన వల్ల జరిగిందన్న, అన్న వల్ల, గోపన వల్ల. ఓకే, నువ్వు ఇండస్ట్రీలో ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంచుకున్నావు కాబట్టి డైరెక్షన్ కు సంబంధించి కోర్స్, ఇప్పుడు స్క్రిప్ట్ గానీ షార్ట్ డివిజన్ గానీ ఇవన్నీ ఉంటాయి. డైరెక్టర్ అంటే మామూలు కాదు, కత్తి మీద సామ్ లాంటిది. మన పెద్దవాళ్ళు అంటారుగా కెప్టెన్ ఆఫ్ ది షిప్. అయితే నువ్వు మరి దీనికి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నావా? లేదన్నా. ఎక్కడన్నా అసిస్టెంట్ గా చేయడం కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినాయి? అసిస్టెంట్ గా అంటే అన్న డైరెక్టర్ ఉంటాడు, సో ఆయన మామూలుగా అసిస్టెంట్ గా జాయిన్ చేసుకోలే. బట్ నేను నా ప్యాషన్ తోని ఆ షూట్ లో ఎట్లా తీస్తున్నారు ఆ టైప్ లో నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి అదొక ప్యాషన్ అన్న. ఆ ప్యాషన్ తోనే అంటే నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ ఏం తీసుకోలే, బట్ ఆ ప్యాషన్ తోనే ఆ యూట్యూబ్ లో అంటే ఒకటి. ఇప్పుడు ఏంటంటే అన్న, అప్పటి కాలానికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది, కలియుగం అని అంటారు కదా, చాలా చేంజ్ ఉంది అన్న. ఇప్పుడు మనము ఏదైనా కావాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ కి వెళ్ళాలన్నమాట, అక్కడే మనకు అది దొరుకుతుంది ఒక వస్తువు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ వస్తువు ఇక్కడ దాకా కూడా వచ్చేసింది అనమాట, ఆ టైప్ కాలం వచ్చేసింది. మనకు కావాల్సింది ఇప్పుడు యూట్యూబ్ లోనే ఉందన్న. చాలా ఎన్నంటే అన్ని మనకు. ఫర్ సపోజ్ ఇప్పుడు సంథింగ్ ఏదో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అడిగినా కూడా ఇప్పుడే చెప్పేస్తుంది. కాబట్టి యూట్యూబ్ లోనే దాదాపు నేర్చుకున్నా, యూట్యూబ్ లోనే అంతే. తర్వాత ప్రాక్టికల్ కి వచ్చేసరికి కొన్ని షూట్లలో నేను ఉండి నేను నేర్చుకున్నా, బట్ అసిస్టెంట్ గా మాత్రం చేయలేదు అన్నమాట. చాలా వరకు షార్ట్ ఫిల్మ్లు అవి చేసినాం, ఆ అనుభవంతోనే ఇప్పుడు సినిమా. అవునన్నా, అవును. మీరు చేసిన షార్ట్ ఫిల్మ్లకు స్క్రిప్ట్ అంతా మీరే? అవునన్నా, అవును. అన్ని మీరే చేసుకొని మీరే ఆర్టిస్టులను పెట్టుకొని స్క్రిప్ట్. అప్పుడు నా షార్ట్ ఫిల్మ్ కి నేనే స్క్రిప్ట్, నేనే డైరెక్షన్, నేనే హీరో, నేనే ఎడిటింగ్. అట్లా చేసిన అనుభవంతోనే ఇప్పుడు సినిమాను ప్లాన్ చేసి. అవునన్నా. బట్ సినిమాకి వచ్చేసరికి అంటే దాదాపు అందరూ అనుకోవచ్చు అన్న, 0 బడ్జెట్ అన్న సినిమాకి. 0 బడ్జెట్. అసలు సినిమా అరే 0 బడ్జెట్ తోనే ఉంది, ఎక్స్పీరియన్స్ ఫుల్ డైరెక్టర్ కాదు, ఫస్ట్ టైం చేస్తున్న హీరో రౌడీ సింగర్ గోపి, అంటే హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న మూవీ, అంత మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ అని చాలా మంది అనుకుంటారు. సినిమా ఎక్కడో దెబ్బ తింటుందేమో అని. బట్ ఆ ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే అన్న, ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు అది పక్కన పెడితే, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి రంజిత్ కిరా వెంకటాపురం ఇది ఒక లెవెల్లో వస్తుందన్న. అంటే ఎక్స్పెక్ట్ చేయరు అందరూ, ఆ లెవెల్లో తీసుకొస్తున్నాం అన్న సినిమాని. అంత మంచి టీం దొరికింది అన్నమాట. ఓకే విక్రమ్ గారు, ఇప్పుడు మీరు 0 బడ్జెట్ అంటారు కదా, మరి దీన్ని ఓటీటీకి ప్లాన్ చేస్తారా డైరెక్ట్ థియేటర్ గా? రెండు అన్న. ఎందుకంటే 0 బడ్జెట్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఓటీటీ లో రిలీజ్ చేస్తారు వస్తారా, యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు వస్తారా, ఎందుకంటే తను షార్ట్ ఫిల్మ్ చేసింది కదా, అంతే అనుకుంటారు. మీరు మీ ప్లానింగ్స్ ఏంటి అసలు? ఈ మూవీని ప్రజల్లోపటికి ఎట్లా తీసుకుపోతారు? అవునన్నా. అయితే ఇప్పుడు ప్రమోషన్ విషయానికి వచ్చేసరికి మన టీమ్ లోనే దాదాపు అందరికి ఒక ఫేమ్ ఉన్న అంటే వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కొంతవరకు రీచ్ అవుతుందన్న దాదాపు. సెకండ్ మనకు మై విలేజ్ షో నుండి మన జబర్దస్త్ వరకు కూడా కొంచెం అంటే గోపన్నకు టచ్ ఉంది కాబట్టి ఆ టైప్ లో అవుతుంది ప్రమోషన్ విషయంలో. థర్డ్ ఏంటంటేనా, థియేటర్ లో మనకు ఒక 3-4 థియేటర్స్ అవైలబుల్ లో ఇచ్చిరన్నమాట.
అక్కడ నుంచి సపోర్ట్ వచ్చింది. మనం అంటే మామూలుగా కొన్ని షోస్ అయితే వేసుకుందామని, బట్ అవుట్పుట్ కంప్లీట్ అయిపోయిన దాకా మనం కూడా చెప్పలేం కదా అన్న. అంటే కొంత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో, డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ గానీ, అలా సెన్సార్ పాయింట్ ఆఫ్ వ్యూ గానీ. సో ఒక రైట్ ఇది కమర్షియల్ అని వాళ్ళకి అనిపిస్తే ఒకవేళ దాదాపు అన్ని థియేటర్ లో వస్తుంది. కాకపోతే మనకున్న ప్రకారం అయితే కొన్ని థియేటర్స్ లాకెడ్ అన్న మనకు. ఓకే ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అంటే షూటింగ్ జరుగుతా. అవును. ఓకే విక్రమ్ గారు, మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు ఏం చేస్తుంటారు? అయితే యాక్చువల్ అన్న మా ఫాదర్ కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, అక్క, ముగ్గురు పుట్టారనమాట. బట్ మా ఫ్యామిలీ పరంగా ఏంటంటే అన్న, వాళ్ళు పుట్టగానే 2 days 3 days తర్వాత చనిపోతున్నారు అనమాట. అట్లా 3 members చనిపోయారు నాకన్నా ముందు. నిన్న దాదాపు నన్ను పుట్టను అనుకున్నారట. అంటే ముందే 3 members చనిపోయారు. తర్వాత ఇక ఎక్స్పెక్ట్ చేయడంలో నేను పుట్టి ఉంటాను. బట్ అలా నేను పుట్టిన తర్వాత మళ్ళీ నాకు తమ్ముడు ఉండే, ఆయన కూడా చనిపోయిండు. దాని తర్వాత ఇప్పుడు చెల్లి అన్న, సోనాలిక అని మా చెల్లి ఉంటది. సో మేమిద్దరం అన్న ప్రజెంట్. చెల్లి 7th 8th class ఉంటుంది హాస్టల్లో, నేను ఇద్దరం ఉంటామన్న. నాన్నది వ్యవసాయ కుటుంబం అన్న మాది. వ్యవసాయ కుటుంబం. కొన్ని అంటే నాన్న ఎడ్యుకేటెడ్ కాదు. ఓకే, అలా ఉంటుందన్న. అదే ఇప్పుడు నువ్వు ఆదిలాబాద్ జిల్లాలో మీద ఒక విలేజ్, ఒక మండలం ఆరేపల్లి అని విలేజ్. ఆ విలేజ్ నుంచి వచ్చిన వాటి నాన్న చదువుకొని ఉండడు, నువ్వేమో సినిమా రంగాన్ని ఎన్నుకున్నావు. అసలు ఎంకరేజ్మెంట్ ఎట్లుంటది? ఏమంటుండే? అయ్యి వద్దురా అంటున్నా, సరే వాళ్ళ దారిలో పడిపోయి. ఎందుకంటే మళ్ళీ ఇందాక మీరు అన్నారు ముగ్గురు తర్వాత నేను అన్నా అంటే నిన్ను అసలు బయటకు వెళ్ళనిచ్చే పరిస్థితి ఉండదు. అట్లాంటి నువ్వు ఎన్నుకున్న రంగం ఇంటి లోపల ఉండవు, ఇక బయట తిరగాల్సిన రంగం. అప్పుడు ఎట్లా ఉంది నాన్న అమ్మ ఫీలింగ్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా? అయితే అంటే అమ్మ వచ్చేసరికి పోనీ ఏదో ఒకటి చేస్తున్నాడు చేయని, ఎప్పుడో ఒకడు అంటే వన్ టైంలో అతని టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడు అనే మైండ్ సెట్ తో ఉంటుంది. ఇంకా అమ్మ ఎడ్యుకేటెడ్ కాదు, మొత్తం వ్యవసాయం కుటుంబం కాబట్టి అమ్మ ఎంకరేజ్, అంటే ఒక్కడే కొడుకు అనే విధంగా ఉంటది అమ్మ. కాకపోతే నాన్న వచ్చేసరికి కొంచెం నలుగురిలో తిరుగుతారు కాబట్టి ఇట్లా ఆయన ఎంకరేజ్ చేయడన్న. ఫస్ట్ థింగ్ ఎందుకు ఎంకరేజ్ చేయడం అంటే ఆయనకు తెలీదు, అవగాహన లేదు. అంటే నేను యువతకు ఒకటి చెప్పాలన్న పాయింట్, ఇప్పుడు మన మిడిల్ క్లాస్ నాతో పాటు చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా వాళ్ళ ఫాదర్స్ మదర్స్ ఎంకరేజ్ చేయడం అంటే చేయకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే నాకెందుకు ఎంకరేజ్ చేయడం, అది ఒక మైండ్ లో పెట్టుకుంటారు అన్నమాట. బట్ అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు అవగాహన ఉండదు యాక్చువల్లీ. అది మనం అర్థం చేసుకుంటే సరిపోద్దన్న. అదే నేను అర్థం చేసుకున్నా, వాళ్ళకు అవగాహన లేదు. నాన్న వాళ్ళకు అమ్మ వాళ్ళకు మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మనం చేస్తుంది కూడా వాళ్ళ కోసమే కదన్నా. ఇంకేందంటే మనం ఎవరు కూడా తన ఫ్యూచర్ పాడైపోవాలని ఎవరు స్టార్ట్ అవ్వరు. సో మనం చేస్తుంది మనకు తెలుసు అన్న, మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ పాయింట్, అది వెళ్తే దాని తర్వాత ఏం జరుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. సో మనం ఇట్లా స్టార్ట్ చేసుకున్నాం అన్న, ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు అని అనుకుని స్టార్ట్ చేసుకున్నా. ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు అమ్మ నాన్న వాళ్ళు కూడా. రైట్, అరే మనోడు ఏదో మంచిదే చేస్తున్నాడు, 10 మంది చెప్పడం మీ అబ్బాయి కొంచెం ఏదో సాధించడానికి వెళ్తున్నాడు, మనోడికి ఎంకరేజ్ చేయండి, అలా ఆ టైప్ లో అందరూ అంటుంటే ఇక నాన్న అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నాడు అన్న. ఓకే సూపర్. అంటే తనకు కూడా తెలిసింది మీ వాడు ఏదో చేస్తాడు, అది అవుతుంది అని చెప్పి తనకు చెప్పడం వల్ల ఈ రంగం తనకు తెలియదు కాబట్టి దీంతో తనకి తెలిసిపోద్ది. ఇప్పటికీ ఆల్రెడీ నీ గురించి వస్తా ఉంటే ఇదంతా మాట్లాడుతూ ఉంటే కొద్దిగా తెలిసిపోయింది. కాబట్టి అంటే మీరు చెప్పేది ఏంటంటే మన వాళ్ళకి మన పేరెంట్స్ మన ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ లేదని డిసప్పాయింట్ కాకుండా నీకు ఏ రంగంలో అయితే టాలెంట్ ఉందో ఆ రంగంలో నీ గోల్ రీచ్ గా అంతేనా. వాళ్ళ వెనకసిరి వాళ్ళకి తెలియదు కాబట్టి నీ రంగం వాళ్ళకి తెలిసింది ఏంది, నేను వ్యవసాయం చేస్తున్నా, నా కొడుకు నాకంటే ఎక్కువ వ్యవసాయం చేసి సంపాదించి మంచిగా స్థిరపడాలి అని వాళ్ళ ఉద్దేశం. ఇంకో రంగం పోతుందంటే ఆ రంగం మనకు తెలియదు కదా, మన చుట్టుపక్కల వాళ్ళు లేరు కదా, దీనిలో పోతే ఏమైపోతాడు అనే భయం ఉంటుంది. అందుకనే మనం ఏం కాము ఏదో ఒకటి సాధిస్తానే నమ్మకం కాన్ఫిడెన్స్ మనకు ఉంది కాబట్టి వెళ్ళాలి. అంతే. ఇంకేందంటే అన్న మన అంటే నా వయసులో ఉన్న యువత గాని అందరూ నేను ఆలోచించింది 2 పాయింట్ ఆఫ్ వ్యూ అన్న. ఒకటి కాన్ఫిడెంట్,
రెండోది ప్రాక్టికల్. టూ టైప్ ఆఫ్ ఉంటుంది మనిషి జీవితంలో. కాన్ఫిడెంట్ గా అనుకున్నోడి కన్నా ప్రాక్టికల్ గా చేసినోడే వెళ్తాడు అన్నమాట. ఇప్పుడు నేను ఒక 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 50 kgs ఉన్న ఒక రాయిని నేను ఎత్తేయగలను అనేది కాన్ఫిడెంట్. అక్కడికి వెళ్ళి ఎత్తి చూస్తే దాని బరువు తెలుస్తుంది అనమాట. చాలా మంది యూత్ ఏంటంటే కాన్ఫిడెంట్ తోనే ఉంటున్నారు, బట్ కొంచెం ప్రాక్టికల్ వస్తే వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తారు. అవునన్నా, అవును. సూపర్ విక్రమ్. అయితే విక్రమ్, నీకు ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నావు కదా, ఈ సినిమా అంతా లొకేషన్ ఎక్కడ జరుగుతుంది? లొకేషన్ మన నిర్మల్ జిల్లాలో మామిడ మండలం ఆరేపల్లి అనే గ్రామంలోన, తర్వాత అంకెన అనే గ్రామం పెంబి మండలికి వస్తుంది. అంకెన అనే ఈ 2 గ్రామాల్లో ఉన్నాయన్న. అంకెన గ్రామం ఏంటంటే అక్కడ మా మామయ్య వాళ్ళు ఉంటారు అన్నమాట. మామయ్య వాళ్ళు రవీందర్ అని మామయ్య వాళ్ళు. ఆయన మీరు ఇక్కడనే చేసుకోండి షూటింగ్, మా గ్రామాన్ని చూపించండి, ప్లస్ ఏంటంటే ఇక్కడ మేము అవైలబుల్ లో ఉంటాం కాబట్టి 0 బడ్జెట్ కదా, టీం మొత్తాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం. ఆ టైప్ లో మామయ్య వాళ్ళు గోపన్నర్ గానీ మా టీం తోని అందరితోని అనడం, ఇంకా మన అబ్బాయి పోతుండంటే మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అలా చెప్పిన తర్వాత అక్కడ చేసుకున్నాము. ప్లస్ మనకు తగ్గట్టు లొకేషన్ కూడా ఉండింది అన్నమాట అక్కడ. సో అలా 2 గ్రామాలలో ఒక 65% షూట్ ఉంది, మిగతాయి కొన్ని వేరే లొకేషన్స్ లో ఉన్నాయన్న. అంటే మీరు ఎన్నుకున్న సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్, విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి అక్కడే షూట్ చేస్తుంది. మామయ్య ఎంకరేజ్ చేస్తుండు అన్నారు కదా విలేజ్ లో. అవునన్నా. అంటే అమ్మ వాళ్ళ సైడ్, నాన్న అంటే అత్తమ్మ, మేనత్త అంటే నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, నాది బంజారా లాంగ్వేజ్. ఓకే సూపర్. అయితే తను ఏంటంటే మా ప్రాంతంలో చేస్తే మా వార్డ్ చేస్తుండు కాబట్టి మా ప్రాంతం కూడా సినిమాకి ఎక్కుతుంది అని చాలా మంచి సంకల్పం. తను కూడా ఏంటంటే మా ప్రాంతాన్ని చూపించాలి, సేమ్ టైం మా వాడు బయటకు రావాలని. అట్లా మీ ఊర్లో గానీ మీ చుట్టుపక్కల గానీ చాలా ఎంకరేజ్మెంట్ తోని మీరు ముందుకు పోతారు. ప్రెసెంట్ అంటే ఇన్ని రోజులు అంటే నా లోపల ఇంత స్టఫ్ ఉందా అనేది ఇక్కడికి నాకే తెలుసు అన్నమాట. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకరికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, అక్కడ నేను అంతా ఒక 1 km దూరంలో ఉంటే ఆయన అక్కడ నుంచి ఒక ఫోన్ వచ్చింది, మీకు యాక్సిడెంట్ ఇట్లా అయిందంటే మీరు లోపల ఏదైతే వాళ్ళకి ఏదో మంచి చేయాలి, నేను వెళ్ళాలి అక్కడ నుండి కాపాడాలి అని మీరు వెళ్తారు. కానీ మీకన్నా ముందే వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు అన్నమాట వేరే వాళ్ళ సహకారంతో. బట్ అక్కడ మీరు అక్కడ ఒకరికి హెల్ప్ చేయాలని మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారనేది మీకు మైండ్ కి మాత్రమే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు అది. సో మన టాలెంట్ కూడా అట్లాంటిదే అన్న. ఇప్పుడు నీ దగ్గర ఎంత స్టఫ్ ఉందో అనేది నీకు మాత్రమే తెలుస్తుంది, పక్కోడికి తెలీదు. నీ పని నువ్వు చేసుకుంటా ఉంటే వాళ్ళే వస్తారు అన్నమాట దాదాపు. సో అలా నేను 0 నుంచి స్టార్ట్ అయినా అన్న. ఆ తర్వాత గోపన్నని కలవడం, అన్న ఇట్లా మంచి టీం ని, ఆర్కే అన్న అనే మన అన్నయ్య, ఆర్కే అన్న మా డిఓపి, తర్వాత ఎడిటర్, తర్వాత సంజీవ్ అన్న అని, తర్వాత పింఛన్ పిల్లోడు అరుణ్ అన్న గాని, మన ఊరిని ప్రవీణ్ అన్న ఇన్స్టా ఫేమ్, ఒక మంచి టీం దొరికిందన్న. రోహిత్ అన్న అని ఒక టీం దొరికింది. ఆ టీం తోని ఇప్పుడు స్టార్ట్ అయ్యా కదా, ఇప్పుడు అందరు వస్తున్నారు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఏదో చేస్తున్నాడు ఇంత పెద్ద టీం తోని అని వాళ్ళు వస్తున్నారు అన్నమాట. దీనికి మ్యూజిక్ ఎవరు చేస్తున్నారు? మ్యూజిక్ మహేష్ చింతలబోరి అన్న చేస్తున్నాడు అన్న. తను ఇదివరకు ఏమన్నా చేసి? అవును, అంటే ఫోల్క్ సాంగ్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఆయన. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన కూడా. అంటే మా టీం ఏంటంటే ఫస్ట్ టైం తీస్తున్న సినిమా ఇది. అందరూ అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లేదు మన వాళ్ళకు, మన టీం కి. దాదాపు కొంతమంది యాక్టర్స్ కున్నారు, యాక్టర్స్ వాళ్ళు ఆర్టిస్టులకు ఉంది, బట్ క్రియేటివ్ డిపార్ట్మెంట్ మాత్రం ఫస్ట్ టైం దిగుతున్న డిపార్ట్మెంట్ సినిమాలో. ఇంతకు ముందు మన దేకు దేకు అని ఆ సాంగ్ ఉంది, ఆ సాంగ్స్ అలాంటి చాలా హిట్లు ఇచ్చిన ఆయన మన మహేష్ చింతలబోర్ అన్న. సూపర్ విక్రమ్, చిన్న వయసులో మంచి టీమ్ తోని, మంచి సంకల్పంతోని ఒక సినిమాని రూపకల్పన చేస్తున్నావు. నీ డైరెక్షన్ లో త్వరలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నావు. నీకు దొరికిన టీం కూడా అట్లాంటిది, వాళ్ళందరి సహకారం చాలా బాగుంది. ఇప్పుడు మీతో పాటు మన జోర్దార్ టాలెంట్ షోకి మీ టీం నుంచి
అవునన్నా అవును. సినిమా యూనిట్ నుంచి మన మన స్టూడియోకి, మన జోర్దార్ టాలెంట్ షోకి ఎవరన్నా వచ్చారా? అవునన్నా, మన ఆర్కే అన్న అని రాజశేఖర్ అన్న మన సినిమాకి సినిమాటోగ్రాఫర్ ప్లస్ ఎడిటర్ అన్న. ఓహో, రెండు తనే, రెండు బాధ్యతలు తనకు. అవును. ఓకే అన్న ఇక్కడనే ఉన్నారు. పరిచయం చేసుకుందాం, అన్నను కూడా మన ప్రేక్షకులకి పరిచయం చేద్దాం. అవునన్నా తప్ప. విక్రమ్, మరి ఒకసారి పిలుద్దామా మన ఆర్కే అన్న? ఎందుకంటే మీ సినిమాని ఇంత అద్భుతంగా చిత్రీకరిస్తుండే ఏంటి అనేది తన మాటల ద్వారా, మీ మాటల ద్వారా మన ప్రేక్షకులకి తెలియదు. నమస్తే. నమస్తే ఆర్కే భాయ్. చెప్తా ఉండు మన డైరెక్టర్ విక్రమ్ మీ గురించి. నా లొకేషన్లో చాలా అద్భుతంగా ఫ్రేమ్లు పెట్టడం అని అది అని చెప్పి. అంటే ఈ సినిమా మీరు వర్క్ చేస్తారు కదా విక్రమ్తో. విక్రమ్కి కొత్త ఫస్ట్ డైరెక్షన్ మూవీ, షార్ట్ ఫిల్మ్స్ అవి చేసిండు తను. ఇప్పుడు మూవీ ఫస్ట్, దానికి ఆ మూవీకి డిఓపిగా ఒక ఎడిటర్గా మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాను. అసలు మీకు ఎట్లా అనిపించింది? అంటే నాకు ఫస్ట్ విక్రమ్ పరిచయం లేదు, నాకు గోపి పరిచయం ఫస్ట్, రౌడీ సింగర్ కదా. అయితే ఆయన మామూలుగా ఒకరోజు ఇట్లా రీల్ పెట్టిండు, విక్రమ్ అనే 18 ఏళ్ళ కుర్రాడు సినిమా తీస్తుండు అని చెప్పినాక నేను ఒకరోజు ఫోన్ చేసినాను గోపికి. మా గోపి ఏమన్నా ఉంటే ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయు, నేను ఏ పరంగానే సరే హెల్ప్ చేస్తాను అంటే. నాకు ఫస్ట్ ఏమన్నాడంటే, లేదు ఆర్కే భాయ్ అంటే వాళ్ళ టీం ఉంది, ఒకవేళ అవసరం ఉంటే నీకు చెప్తా అన్నాడు. సరే ఓకే నో ప్రాబ్లం, మీకు ఏ అవసరం ఉన్నా చెప్పు నేను చెప్పిన. తర్వాత నేను వీళ్ళది పోస్టర్ లాంచ్ ఉండే ఫస్ట్ అదే రోజే నేను అంటే విక్రమ్ అనే పిల్లని కూడా అదే రోజు నేను చూడడం. తర్వాత ఆ రోజు ఆ పోస్టర్ లాంచ్ నేనే పోయినా, బ్రహ్మాండంగా సక్సెస్ చేసినాం. సక్సెస్ చేసిన తర్వాత ఈ డిస్కషన్స్ తర్వాత మూవీ ఎప్పుడు ఏంది అంటే, తర్వాత ఉండి ఇంకా సంజు అన్న అని ఆయన కూడా డిపార్ట్మెంట్. నేను నా ఫీల్డ్ ఏంటంటే నేను యాజ్ ఎ ఫోటోగ్రాఫర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎడిటింగ్ పిచ్చి. నేను 7th క్లాస్ నుంచి కైన్ మాస్టర్ ఐడియా ఉంటుంది, 7th క్లాస్ నుంచి నేను కైన్ మాస్టర్ వాడుతున్నాను ఇప్పటిదాకా. నీ తర్వాత కూడా నేను ఎడిటింగ్ వర్క్ కూడా నేను ఓన్గా నేర్చుకున్నా. అంటే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్కి పోవాలి, యూట్యూబ్లో చూసుకుంటా నేను ఓన్గా నేర్చుకున్నాను. ఇదే అవకాశంతో నేను హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్లో వర్క్ చేసిన. ఇప్పటికీ నేను రిపోర్టర్ కూడా చేసుకుంటున్నా, న్యూస్ ఛానల్లో కూడా చేసిన అక్కడ హైదరాబాద్లో. న్యూస్ ఛానల్లో చేసిన, రెండు చిన్న సినిమాలకు ఎడిటింగ్ కూడా చేసిన. అంటే అక్కడ చిన్న చిన్న సినిమాలు తీసి రిలీజ్ చేస్తారు కదా, దానికి ఒక హారర్ మూవీకి విఎఫ్ఎక్స్ అది కూడా చేసిన. ఇక తర్వాత మా మిస్సెస్ జాబ్ రావడంతో మేము ఇటాచ్ చేసినాము. ఇట్లా ఇంట్లో కూడా డిస్కషన్ చెప్తే తర్వాత ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే వితౌట్ రెమ్యునరేషన్ ఎవరైనా అర్థంటారు కదా. నేను అంటే ఇంత పెద్ద బడ్జెట్ పెట్టుకుని ఇంత కొనుక్కొని తీస్తున్నాను అంటే నేను ఒకటే చెప్పిన, నా గోల్ ఏంటి అంటే నాకు అది ఒక కాంబినేషన్ అంటే నాది ఒక యాజ్ ఎడిటర్గా ఒక 70 mm స్క్రీన్ మీద నేను చూసుకోవాలి, నా పేరు పడాలి ఆసం రాజశేఖర్ అని. నేను అలా అనుకొని వచ్చిన. తర్వాత ఇంట్లో కూడా అదే చెప్పిన, నాకు 2 పిల్లలు, కౌల పిల్లలు. నేను ఇట్లా ఇలా కంటిన్యూ షూట్ చేస్తే నేను పిల్లల్ని అసలు ఇక 4-5 days ఇటే ఉంటాయి కదా పిల్లలు, ఇంటి దగ్గర పిల్లలు. నేను ఇటు మా మిస్సెస్ డ్యూటీకి వెళ్ళిపోతుంది, మా అత్తమ్మని చూసుకుంటుంది మా పిల్లల్ని. మేము ఎందుకంటే మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాం అన్నట్టు మొత్తం ఉండడు. మా మిస్సెస్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తాను అన్నట్టు. సరే ఏంటి అంటే ఒక పేరు నేను అంటే ప్రతి ఒక్కరు అడుగు ఇప్పటికి నన్ను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు, అమౌంట్ తీసుకున్నాను. నేను 0, నేను ₹1 కూడా ఆశిస్తలేను. నాకేంటి అంటే మనం అనేది ఏదో మన టాలెంట్ ఏదో మనం చూపెట్టుకుందాం, అదే ఉద్దేశంతో నచ్చిన. తర్వాత ఇక పోతా ఇక మాకు కొంచెం పెరిగిపోయింది అన్నట్టు, బాండింగ్ అనేది పెరిగిపోయింది. ఇక షూటింగ్లో కూడా నేను మ్యాక్స్ ఇప్పుడు నేను ఒకవేళ షూటింగ్లో నేను కెమెరా పెట్టినా అంటే నాకు ఈయన కొంచెం దూరంలో ఉంటాడు, దగ్గరికి రాడు. ఎందుకంటే నేను ఇక ఫ్రేమింగ్ అన్న ఓకే అన్న ఆర్కే అన్న వచ్చింది, ఓకే చూసుకుంటాను, నాకు టెన్షన్ లేదు. తర్వాత నేను అంటే షూటింగ్ పరంగా షూటింగ్లో అందరి మీకు సీరియస్ అయ్యేది, గోపి కానీ ఎవరు మీకైనా సీరియస్. నేను అంటే లొకేషన్ నాకు ఒకటి ఏంటంటే మైండ్ సెట్, బయట ఏమన్నా మాట్లాడుకోరు, బయట ఎంజాయ్ చేద్దాం. కానీ షూటింగ్ పరంగా షూటింగ్ టైం టు టైం నాకు టైం మెయింటైన్ చేయాలి. అంటే టైం ఇంకోటి ఏంటంటే అన్న, అంటే మామూలుగా ఈరోజు ఈ కాలంలో రెమ్యునరేషన్ మనం ఇచ్చినా కూడా వాళ్ళు రావడానికి చాలా లేట్ అవుతుంది లొకేషన్లో. కానీ ఆర్కే అన్నని చూస్తే మనం ఎట్లుంటుందంటే యాజ్ ఎ డైరెక్టర్గా నేనన్నా మా హీరో కానీ రౌడీ సింగర్ గోపి అన్న, మేము ఒక 6 o'clock షూట్ అనుకున్నామన్న, మార్నింగ్ లొకేషన్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఇక 4 o'clock ఫోన్ చేస్తాడు ఆర్కే అన్నని. ఫోన్ చేసి
ఏం 6 ఇక ఇంకో 2 hours లో 6 అయిపోతుంది, ఇంకెప్పుడు వస్తారు వచ్చేయండి అని అంటారు ఆయనే. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట, అరే 0 రెమ్యునరేషన్తో వస్తున్నారని అది అసలే ఉండదు. ప్లస్ ఆయన ఎఫర్ట్, ఆర్కే ఎఫర్ట్ అన్న ఎంత ఉంటుందంటే అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈయన 0 రెమ్యునరేషన్తో అంత మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు అన్న. విక్రమ్ ఒక నిజంగా చెప్పారు ఆర్కే, నిజంగా నువ్వు 0 బడ్జెట్ ఒప్పుకొని చేస్తున్నావు. బడ్జెట్ కూడా తెలియదు నేను. వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారంటే ఏదో ఇంటర్వ్యూలు అట్లా చెప్పి ఇచ్చే ఉంటాడు విక్రమ్ అనుకుంటా. 0 బడ్జెట్ నేను ఆడుకోవాలన్నా నా బైక్ లో నేను నా పెట్రోల్ పోసుకొని పోతాను. ఇది ఈ ఒక్క పాయింట్ అన్న మీ ఎంకరేజ్మెంట్ వల్ల తను ముందుకు వచ్చి డైరెక్షన్ చేయగలుగుతుంది. సూపర్ సూపర్ టీమ్. మేము ఏంది అంటే మేము అందరం అంటే తలో చేసుకొని మన టాలెంట్ కూడా మనం బయటకు చూపెట్టుకోవాలి. ఆర్కే అన్న నెక్స్ట్ మన సంజీవ్ అన్న అని, సంజీవ్ పొగరి సిరి వెలుగు టీవీ ఛానల్ ఉంటుంది అన్న, ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అంటే మన సినిమాకి ఆయన కూడా ఇలా దాదాపు అందరం ఒక్కొక్క చేసుకుంటున్నాం అన్న, దాంట్లో ఒక భాగం ఎక్కువ శాతం మన సంజీవ్ అన్నది. కూడా సంజీవ్ అన్న కూడా మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలు. మీ ఎంకరేజ్మెంట్, మీ ప్రోత్సాహం వల్లే విక్రమ్ ఈరోజు ఈ సినిమాని ఇంత అద్భుతంగా మీ అందరి సహకారంతో తెరకెక్కిస్తుండు. మీ టీం అందరిని కూడా త్వరలోనే మన జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ ద్వారా అందరినీ నేను ప్రేక్షకులకు పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు విక్రమ్ ఇవ్వాలి తప్పకుండా. ఫుల్ ఇంటర్వ్యూ కూడా పెడదాం మనం, ఎందుకంటే అంటే మేము తెర వెనుకనే కానీ తెర ముందట ఇప్పుడు అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్కేని మనము ఈ సినిమాకు డిఓపి కమ్ ఎడిటర్గా చేస్తుందని ఇంట్రడ్యూస్ చేసినాం. అసలు ఆర్కే ఈ ఫీల్డ్కి ఎట్లా వచ్చింది, ఎట్లా ఆకర్షితున్నాడు, పూర్తి ఇంటర్వ్యూని త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తా. తప్పకుండా ఆ ఇంటర్వ్యూని కూడా మేము ముందుకు తీసుకొస్తా. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ జరుగుతున్న ఈ చిత్రం విజయవంతమై థియేటర్స్లో వచ్చి మీ అందరి ప్రేక్షకుల ఆదరాభిమానం పొంది విక్రమ్ మంచి డైరెక్టర్గా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విక్రమ్ చెప్పండి. సినిమా గురించి ఒకటే విషయం అన్న, అనుకోరన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అనుకునే విధంగా స్క్రిప్ట్ మాత్రం ఉండబోతుందన్న ఒకటే. అంటే ఇక మనకేదో ఫేమ్ ఉండి ఆ టైప్లో పెద్ద కమర్షియల్ ఫిలిం ప్రొడ్యూసర్ ఉండి అయితే ఏదో పేపర్లు ఎగిరేయండి, చింపేయండి అదంతా కాకపోతే ఒకటి హార్ట్ఫుల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను. సినిమా విషయంలో కంటెంట్ అసలు డౌటే లేదు, ఎక్సలెంట్ కంటెంట్. అది నేను అనుకుంటలేను, ఎందుకంటే మా టీం చర్చించుకున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ప్రకారం చెప్తున్నాను. సినిమాలో ఒక 8-9 ట్విస్టులు ఉండబోతుందన్న. ఇంకా క్లైమాక్స్లో అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అలా ఒకటి ఉంది. నేను ఎక్సైట్ అవుతున్నాను నిజంగా, ఆ టైప్లో ఉంది. 100% గోపన్న ఫ్యాన్స్కి కానీ వాళ్ళ ఫాలోవర్స్కి కానీ మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామర్లే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్లు అన్న, వాళ్ళ ఫాలోవర్స్కి కానీ ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నాం అనేది మాత్రం నేను గ్యారంటీ చెప్తానన్న. అందరికీ ఒక రకమైన ఇంట్రెస్ట్, ఎక్సైటింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇంత చిన్న వయసులో డైరెక్షన్ చేస్తుండు అంటే అందరికి. ఇప్పుడు నాకే అనిపించింది, నేను విక్రమ్తో మాట్లాడినప్పుడు విక్రమ్ టైం ఇచ్చినాక నేను అనుకున్నా చాలా పెద్దోడు కావచ్చు, వయసులో అనుభవంలో నాకన్నా పెద్దోడు కావచ్చు. నేను కూడా ముందు అసలు నేను అదే అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లగాడు. ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్ పెద్దది. మొత్తానికైతే చిన్న వయసులో, చాలా చిన్న వయసులో సినిమాను చేస్తుండు. నాకు తెలిసి ఇప్పుడు నీ ఏజ్లో ఇదివరకు ఎవరన్నా చేసారా డైరెక్షన్? చేసి ఉంటారు కావచ్చు, తెలీదు అన్న ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే అన్న, ఈ వయసు ప్రకారం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలన్న. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అరే ఇంత చిన్నోడు అంటారు. అంటే మనకున్న రియాలిటీ అది, చిన్న అసలు పిల్లాడిని కదా అన్న. కాకపోతే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఆలోచిస్తున్నా అది ఏమనుకుంటా అంటే అన్న, ఒక దాదాపు ఒక 50 ఏళ్ళు బ్రతికినాం అనుకోండి, 50 years మన జర్నీ. 50 yearsలో ప్రాక్టికల్గా ఆలోచించండి, 50 yearsలో మనం 25 సంవత్సరాలు పండుకుంటున్నాం, నిద్రపోతున్నాం అన్న. ఓన్లీ బ్రతుకున్నది 25 సంవత్సరాలే. ఆ 25లో కూడా దాదాపు ఒక 10 years వరకు ఏం తెలియదు మైండ్కి, 10-12 years వరకు. ఆ 12 years పక్కన పెట్టేస్తే ఇంకా 13 సంవత్సరాలు ఎన్నో బతుకున్నాడు మనం రియాలిటీ. ఆ 13 సంవత్సరాల్లో మనం చేయాల్సింది ఎంత ఉందో అది చేసేయాలి మనం. అంత ఫాస్ట్గా వెళ్తేనే, లేకపోతే ఛాన్స్ లేదు. అది అందరూ అనుకుంటారు చిన్న పిల్లోడని, కానీ ఇప్పటి నుండి నేను స్టార్ట్ చేసుకుంటేనే ఏదో ఒక జల్ది అయిపోతుందని ఒక అంటారు.
సూపర్ సూపర్. అసలు విక్రమ్ మామూలుగా లేదు అసలు. ఆయన ఆలోచన విధానం అంటే మనకు తనతో మాట్లాడుతూ ఉంటే తన ఆలోచన విధానం తను ఏమనుకుంటున్నా అనేది చూస్తూ ఉంటే సినిమా ఎలా ఉండబోతుందో మనం ఇంకా అంచనా వేసుకోవచ్చు. చాలా అద్భుతంగా తెరకెక్కి మీ అందరి మీ యూనిట్ అందరి సహాయ సహకారాలతో ఈ సినిమాను బ్రహ్మాండంగా తీసి ప్రజలందరిని మెప్పించి వాళ్ళందరి బ్లెస్సింగ్ అందుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నా. మన జోర్దార్ టాలెంట్ షో తరఫున థ్యాంక్ యూ. తప్పు విక్రమ్ మన కోసం ఇంత సమయాన్ని వెచ్చించి మన జోర్దార్ టాలెంట్ షోకి వచ్చి తన యొక్క సినిమా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించినందుకు వయసులో చిన్నోడైనా కళాభివందనాలు, ధన్యవాదాలు. ముందు ముందు మంచి మంచి చిత్రాలు తీసి ఇండస్ట్రీలో నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చూశారు కదా, ఆదిలాబాద్ కుర్రోడు చిన్న వయసులోనే సినిమా వైపు అడుగులేసి సినిమా రంగంలో తనంటే ఏంటో నిరూపించుకోవాలని సక్సెస్ బాట వేయాలని పరుగులు తీస్తున్న విక్రమ్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిండు డైరెక్టర్ విక్రమ్తో మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కళాకారులతో మళ్ళీ కలుస్తా. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చూస్తున్న ప్రతి ఒక్కరన్నా ఈ వీడియోని షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.